సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ శ్రీ తత్వానంద స్వామినే నమః. ప్రియ ఆత్మబంధువులారా, మనందరికీ అప్పుడప్పుడు ఒక సందేహం వస్తూ ఉంటుంది. శరీరం బలమైందా, మనస్సు బలమైందా అని. నిజానికి మనం అనుకుంటాం బలం అంటే శరీరానికి సంబంధించింది అని. అందుకనే శరీరంతో వాకింగ్ చేస్తాము, జాగింగ్ చేస్తాము, యోగా చేస్తాము, ఇంకా అనేక రకాల వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటాం. అయితే శరీరము మనస్సు అనే ఈ రెండిటిలో ఏది బలమైందైతే దానికి వ్యాయామం కూడా కావాలి. ఈ విషయంలో మనస్సు యొక్క బలాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉన్నాం. అందుకనే మనస్సుకు సంబంధించిన ఏ సాధనని చేయకుండా వదిలేస్తూ ఉన్నాం. ఎవరైతే మనస్సు యొక్క బలాన్ని గుర్తిస్తారో మనస్సుకు సరైన ఆహారాన్ని ఇస్తారు, మనస్సుతో సరైన వ్యాయామము చేయిస్తారు. మనస్సుకు ఆహారం ఏమిటి, మనస్సుకు వ్యాయామం ఏమిటి అంటే మంచి ఆలోచనలే మనస్సుకు ఆహారం. అలాగే ప్రశాంతంగా ఉండగలిగే ప్రయత్నం చేయటమే మనస్సుకు వ్యాయామం. ఈ రెండు కూడా మనం తెలుసుకోకపోతే మన జీవితంలో అమూల్యమైనటువంటి సమయాన్ని, శక్తిని పోగొట్టుకున్నట్టే. అందువల్ల యోగాభ్యాసం అంటే ఎంత శారీరకమైన వ్యాయామమో అంత మానసికమైన వ్యాయామం కూడా. ఈ విషయం మనకు తెలియాలి అంటే ఒక చిన్న దృష్టాంతాన్ని అర్థం చేసుకోవాలి. మన నోటి లోపల దంతాలు, పళ్ళు ఉంటాయి, నాలుక ఉంటుంది. ఆ రెండిటికి ఒకసారి ఘర్షణ ఏర్పడింది. ఏంటి అంటే పళ్ళు అన్నయ్య నాలుకతో నీవు చాలా మృదువుగా ఉంటావు, నీకేం చేత కాదు, మేము బలంగా ఉంటాం, దృఢంగా ఉంటాం, ఆహారాన్ని నమిలి మనిషికి కావలసిన శక్తిని కూడా మేమే అందిస్తూ ఉంటాం, కాబట్టి మేమే గొప్పవాళ్ళం అంటూ పళ్ళు నాలుకని అవహేళన చేశాయి. అయితే నాలుక మౌనంగా ఉండిపోయింది, కానీ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ మనిషి ఒక బలమైన పైల్వాన్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాలుక పైల్వాన్ని అడ్డగొడిగా తిట్టేసింది. దాంతో అతను ఆ వ్యక్తి యొక్క మూతి మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు. దాంతో అతని పళ్ళు రాలిపోయాయి. అప్పుడు పళ్ళకి అర్థమైంది మనకంటే కూడా నాలుక బలమైంది అని. అందుకని శరీరం దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. శరీరం దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనస్సు కూడా శాంతంగా ఉండాలి. 1994 సంవత్సరం దీన్ని మనకి స్థాపించింది. ఈ రోజున 31 సంవత్సరాల నిండి 32వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రాం అనేది మనకి అరేంజ్ చేసి ఊళ్ళో ఓ శాంతి పాదయాత్ర, ఏదైనా సేవా కేంద్రాల్లో పూర్ ఫెలోస్ ఏదైనా ఉంటే కొద్ది గొప్ప హెల్పింగ్ నేచర్ అనేది మనకు చేతనంత వరకు ఇలాంటి దాన్ని ఎంతో కృషితోటి చేసి తీసుకొచ్చి ఈరోజు మనకు అందించి మన నర్సరాపేటలో కూడా ఇప్పటికి 24 సంవత్సరాలు, 25వ సంవత్సరం సుమారుగా వస్తుంది. సో ఈ రోజున శాంతి పాదయాత్రతోటి మన కార్యక్రమం అనేది మొదలవుతుంది. పుర వీధుల్లో 4 వీధుల్లో మన సంస్థ గురించి కాషన్స్ అంటే మన విధానాల గురించి తెలియపరుస్తూ తిరిగి మనం ఇక్కడికి చేరుకుంటాం. దుర్వ్యసనములు మానుము, దుఃఖములేక జీవించుము. దుర్వ్యసనములను మానుము, దుఃఖములేక జీవించుము. కాపీటీలు హానికరం,
కాఫీ మజ్జిగ శ్రేష్టం, కాఫీ టీలు మానుకరం, అత్తటి కూరలు ఇత్తను గల, మసాలాలు మాన, పండ్లను ఆహారం. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన వెంకటేశ్వర యోగి గురూజీ గారు మన సంస్థని స్థాపించి 31 సంవత్సరాలు నిండి 32వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా నగరంలో శాంతి పాదయాత్ర, అదేవిధంగా వృద్ధాశ్రమం వృద్ధులు నడవలేని స్థితిలో మంచంలో 1-2 కార్యక్రమాలు కూడా చేసుకోలేని స్థితిలో ఈ అవకాశం గురూజీ గారి యొక్క స్వయ కల్పనతోటి ఆయన ఇచ్చిన విధానంతో ఈ సేవా కార్యక్రమాలు మొత్తం కూడా మేము చేస్తున్నాం. అనుమతి గారు సర్వీస్ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తున్నారు. మరి అలాంటి వృద్ధులు ఇక్కడ సుమారుగా ఒక 11 మంది ఉన్నారు. వీళ్ళందరికీ బట్టలు అనేది ఇవ్వటం ఒకటి, అదేవిధంగా ఇక్కడ గదులకి డోర్స్ లేని కారణంగా ఆ డోర్స్ని కూడా ఈ సందర్భంగా అంటే మన సంస్థ ఆవిర్భవించిన సందర్భంగా నర్సరావుపేట శాఖ సాధకులు అలా కొంచెం రెమ్యునరేషన్ అని ఆ డోర్ల నిర్మాణ కార్యక్రమం కూడా ఇవాళ చేపట్టడం జరిగింది. ఇది నర్సరావుపేట శాఖ మేము నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో ఇవన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగమే వరయోగమే శ్రీ వెంకటేశ్వర యోగి గురు సన్నిధానమే మన యోగమే సాధకులకు సద్గురువై బాధకులకు మహాగురువై యోగ ప్రచారమే పరమావధిగా రోగరహిత జీవనముకు దారిని చూపడమే యోగమే మన యోగమే శ్రీ వెంకటేశ్వర యోగి గురు సన్నిధానమే మన యోగమే నిత్య సాధన నియమముగా చేయమని ఆహార విహారములో పదుకులో ఉంచమని అష్టాంగ అందించిన గురువే మన గురువే శరీరమును సౌఖ్యము తగ్గించమని శ్రమదోన సాధనమే సమభావన మార్గమని ఆచరించి చూపించిన ఆదర్శ గురు దర్శనమే ఈ యోగమే మన యోగమే శ్రీ వెంకటేశ్వర యోగి గురు సన్నిధానమే ఘన యోగమే స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.